ఆ స్టేటస్కి తీసుకురావడానికి ఈ రోబోటిక్ టెక్నాలజీలో చాలా రకాలుగా యూజ్ అవుతుంది. సో దాంతో వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే మనం చేసే డిసెక్షన్, టిష్యూ డిసెక్షన్, లిగమెంట్ డిసెక్షన్ తగ్గిపోద్ది. దాంతో పెయిన్ తక్కువ ఉంటుంది అండ్ బ్యాలెన్స్ చాలా బాగుంటుంది. కాబట్టి లిగమెంట్స్ది రికవరీ చాలా బాగుంటుంది, ఫంక్షనాలిటీ పేషెంట్ది చాలా బాగుంటుంది. సో దీస్ ఆర్ ఆల్ ద బెనిఫిట్స్ వెన్ ఇట్ కమ్స్ టు రోబోటిక్ న్యూ టెక్నాలజీ. దాంతోపాటుగా ఇంప్లాంటేషన్స్లో కూడా చేంజెస్ వచ్చాయి. ద డిఫరెంట్ సైజింగ్ ఆఫ్ ద ఇంప్లాంట్స్. ఇంతకుముందు వచ్చేసి నాన్ ఎనాటమికల్ ఇంప్లాంట్స్ అనేవాళ్ళం. సో ఇప్పుడు లెగ్ బోన్ ఉందనుకోండి, దాని షేప్ కట్ చేసినప్పుడు వీ డింట్ హ్యావ్ అదే షేప్లో ఉన్న ఇంప్లాంట్ ఉండేది కాదు. ఇప్పుడు పర్సనలైజ్డ్ షేప్స్ వస్తున్నాయి. సో దాంతో అనాటమీ కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది కాబట్టి పేషెంట్ ఫంక్షనాలిటీ బాగుంటుంది, పెయిన్ తక్కువ ఉంటుంది. సో దెర్ ఆర్ చేంజెస్ ఇన్ ద వే వీ డూ ఇట్ అండ్ ఈవెన్ ద ఇంప్లాంట్ డిజైన్స్లో కూడా డిఫరెన్స్ వచ్చాయి. దాంతో రికవరీ చాలా బాగుంది.